హలో గైస్, వెల్కమ్ టు హట్ కే బాయ్స్. ఎందుకు కూర్చోబెట్టారు ఇప్పుడు అందరూ? నిన్న సింగిల్గా ఉంటాం మామ. కొంచెం అట్లా ఒకరిని సెట్ చేసుకుందాం. నీకు గర్ల్ ఫ్రెండ్, నాకు గర్ల్ ఫ్రెండ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మోటివేషన్ ఇప్పిస్తా ఎట్టా? మోటివేషన్ కాదు, మన అన్న ఉన్నారు కొంతమంది అన్నలు మనకి బాగా టిప్స్ ఇచ్చారంట. ఎట్ట పెట్టుకోవాలనే సార్, గర్ల్ ఫ్రెండ్ ఎలా పట్టుకోవాలి, హౌ టు అట్రాక్ట్ ఉమెన్ అంట, ఏవో పెట్టున్నారు. బాగుంది. ఎన్ని రోజులు తెలియలేదా? కొద్దిగా చూసి ఫాలో అయిపోయి నీకో పాప నాకో పాప చూద్దాం అయితే. ఫస్ట్ నార్మల్ గా కొడదాం. హౌ టు గెట్ ఏ గర్ల్ ఫ్రెండ్. తెలుగు కొట్టు, మళ్ళీ హిందీ నీకు అర్థం కాదు. Emotional damage. ఇంగ్లీష్ కొడతారా? ఏమి ఇప్పుడు నీకు ఇంగ్లీష్ అంటే కొంచెం ఇండియా వాళ్ళ మైండ్ సెట్ ఉండదు, మనకి ఇండియా గర్ల్స్ మైండ్ సెట్స్ కావాలి. ఓకే, ఫారెన్కి వెళ్ళినప్పుడు కావాలంటే అక్కడ వెళ్ళాలని చూసి అబ్బా చాలా సెకలు ఉన్నారా నీలో? వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. హిందీ ఏంది తెలుగునా? తెలుగు మనకు వాడే కావాల్సింది. ఉంది, ఆ చూడు, magnet magnet. బొమ్మ లాగుతాడంటే. సార్ అంటే అట్రాక్ట్ అవ్వాలంటే దెబ్బకి మనకి. అమ్మాయిల గురించి చెప్పింది ఏమిటంటే, ఒక యావరేజ్ పర్సన్ కి అమ్మాయిని అర్థం చేసుకోవడం కంటే కూడా థియరీ ఆఫ్ రిలేటివిటీని అర్థం చేసుకోవడం ఈజీ అని. ఏం చెప్పావురా? ఎందుకంటే అబ్బాయిలకి ఒక అమ్మాయి ఏం కోరుకుంటుందో గెస్ చేయడం, ఒక అమ్మాయిని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. నేను ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ ని మీరు కరెక్ట్ గా ఫాలో అయితే గనక మీరు కోరుకున్న అమ్మాయి మీ దరి చేయడం ఖాయం. దీనికి నేను గ్యారంటీ. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. చాలు అయ్యాక మాట్లాడదాం. బట్ మీ ఇంటెన్షన్స్ అన్నీ కూడా క్లియర్ గా కరెక్ట్ గా ఉండాలి. మీరు డిసిప్లిన్ గా ఉంటూ లైఫ్ లో పర్ఫెక్షన్ ని మెయింటైన్ చేస్తుంటే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలకు ఏంటి ఫస్ట్ డే లేదు మన దగ్గర? లేదు కాబట్టి నీకు అమ్మాయి లేదు. అమ్మది నమ్మ కరెక్టే భయో. ఉంచుకోమని చెప్తున్నాడు, నేర్చుకో. ఎమోషనల్ డ్యామేజ్. నాకు ఈ వీడియో వద్దు, నాకు ఏజుడ్ అన్నే కావాలి. ఏజుడ్ అన్న బాగా ఏజుడ్ అన్న వచ్చాడు ఎప్పుడు 3 years బ్యాక్ వీడియో అంట. వాట్ ఇస్ అప్ అమిగోస్? ఇవాల్టి వీడియోలో మనం ఏం చేద్దామంటే అమ్మాయిలకు మనకు సటిల్ సైన్స్ ఇస్తున్నా మనం ఎలా పట్టించుకోకుండా ఉంటామో అది డిస్కస్ చేద్దాం. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఒక 7 సైన్స్ మీకు ఇస్తా. మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఒక ఆప్షన్, ఆర్ తను మన ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తే ఒక ఆప్షన్. ఇంట్రెస్ట్ లేకపోతే తన కాన్వర్సేషన్ ఎట్లా కట్ చేయాలా అని చూస్తుంది. ఫ్రెండ్ గా ఫీల్ అయితే తను ఇంటరప్ట్ చేస్తే తన విషయాలు కూడా ఎక్కువ మాట్లాడుతుంటుంది. బట్ ఈ రెండు కాకుండా సోది వాగుతున్నాడని ఫీల్ అయితే ఏం చేస్తుంది? నేను వెళ్ళిపోతాను. సింపుల్. ఎక్కువ వింటుందంటే షీ లైక్స్ యూ. అది మీరు మైండ్ లో పెట్టుకొని ఆ మట్టి బుర్ర నుంచి బయటికి రండి. లేకపోతే ఇన్ కేస్ తను మంచిదనుకో, ఎట్లా బ్రో అప్పుడు చెప్పలేదు, మనసులో మాత్రం తిట్టుకుంటా అంటది. అప్పుడు నువ్వు నమ్మి అన్న చేసావంటే పక్కన అన్న చెప్పేవి అన్నిటికీ టూట్ అవ్వగా మనమే అర్థం. టిప్ నెంబర్ 6. టైంకి అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ షీ కీప్స్ టెక్స్టింగ్ యూ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ నైట్ ఆన్ ఎ కన్సిస్టెంట్ బేసిస్, దెన్ షీ లైక్స్ యూ అమిగోస్. ఎందుకంటే అంకుల్లో పెట్టుకుంటారు కదా. చెప్తున్నాడు ఫాలో అంతే. అది లాంగ్ రాత్రం వదిలేస్తే ఒకసారి తిన్నా పళ్ళు. అండ్ ఆల్సో ఆ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ మీద ఫార్వర్డెడ్ అని లేకుండా ఉంటే చాలు. ఏంటి బ్రో అంత మాట తీసుకొని గుడ్ మార్నింగ్ ఎంత పెద్ద మాట అన్నాడు సార్. ఫార్వర్డ్ గుడ్ నైట్ రాసింది. ఇట్స్ స్మాల్ సైన్ ఓన్లీ, బట్ చాలా ఎఫెక్టివ్ సైన్ అది. ఇప్పుడు మనకు పాయింట్ ఏంటంటే వాళ్ళు గమనించేది కాదు, మనకు కావాల్సింది గమనించే ఎట్లా మాట్లాడాలి రా బాబు అది చెప్పట్లేదు. పాయింట్ లేదు, అన్నీ మాట్లాడుతుంది. విఎస్ కూడా How to make girls approach you without even talking? Okay, sounds interesting. Let's go. Let's roll the intro video past that. ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నార్మల్.
చాలు కమాన్. ఓపెన్ బాడీ లాంగ్వేజ్. ఓపెన్ బాడీ లాంగ్వేజ్ అంటే ఇలా ఉన్న బాడీని ఇలా ఓపెన్ చేయడం కాదు. మీరు కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇయర్ ఫోన్స్ తీసేయడం, చేతులు కట్టుకుంటే నార్మల్గా నించోవడం, ఇలా ఉంటే మాత్రం కొంచెం ఓపెన్గా నించోవడం. ఆ ఓపెన్నెస్ మెయింటైన్ చేయండి. కొంచెం ఫ్రీగా ఉండండి. ఇలా కొంచెం ఇలా ఉండకూడదు. జోబులో చేతులు పెట్టుకోవడం, నార్మల్గా నించోండి. సో దట్ అన్నలా ఉంటున్నాడు కానీ అలా ఉండకుండా కవర్ చేసుకుంటున్నాడు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అన్న can notice and come to you. Trick number 2, it's all in the eye contact, guys. Eyes. Women observe eyes. మనం అంటే women లో చాలా చూపుతూ అమ్మాయిలు చాలా స్మార్ట్ జాను సినిమాలో వాడు చేస్తాడు. గైస్. మన కళ్ళు చూస్తే మన ఇంటెన్షన్స్ చెప్పేస్తారు అనమాట. సో కూడా మెయింటైన్ దట్ ఓపెన్ ఐ కాంటాక్ట్. అమ్మాయిలు బాగా తెలివైన మనందా అమ్మాయిలు కానీ చూస్తే మాత్రం ఇలా కవర్ చేసేసి రే యాక్టింగ్ ఎక్కువైపోయింది ఆపేరా రే. ఆశ అండి. ఇప్పుడు ఒక అమ్మాయి పోతాను ఇట్టా చూసామంటే కొట్టదు కదా సార్. ఎవడు రా నువ్వు? మనం ఏం చేస్తాం అంటే ఫోన్ ఎత్తుకొని ఏదో గెలకపోయినా గెలికినట్టు వెళ్ళిపోతాం. అలా వెళ్ళకూడదు. చూడాలి ఇట్ట అని చూపిస్తాడు. చూడాలి. మీరు ఇలా చూడకూడదు. మీరు కూడా కొంచెం చూసి ఇలా అని చెప్పి కొంచెం ఇలా అని చెప్పండి. ఇలా సర్కిల్. ఓపెన్ సర్కిల్ కి క్లోజ్ సర్కిల్ కి డిఫరెన్స్ చెప్పండి. అసలు సర్కిల్ అంటే మన ఫ్రెండ్స్. క్లోజ్ సర్కిల్ అంటే ఆ సర్కిల్లో ఎవరిని జాయిన్ చేసుకోరు. ఎవరు రావట్లేదు బ్రో మాకు లోపలికి. అంతా ఓపెన్ మాదంతా ఫ్రీ. ఎవరన్నా వచ్చి జాయిన్ అవచ్చు. చూసే వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే కమెంట్ చేసేయండి, లాక్అవుట్ చేస్తాం ఆ సర్కిల్లోకి వచ్చి. మీరు గుర్తుపెట్టుకోవాలి, అమ్మాయిలు మనల్ని కానీ అప్రోచ్ అవ్వాలంటే మనం సింగిల్గా ఉండాలేమో అని చెప్పి అనుకుంటారు. నో, సింగిల్గా ఉంటే మాత్రం వాళ్ళు కూడా సింగిల్గా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట పక్కన నుంచి. కాదురా అన్న చెప్పింది దాని పక్కన ఇంత బ్యాచ్ ఉందంట. బ్యాచ్ రావడానికే భయపడుతుంది కదరా. ఒకరి దగ్గరికి వచ్చి ఇంకో డాడీ కాదు ఏదో దండపోయిన బ్యాచ్ లో ఉంటారు. వాళ్ళతో ఉన్నా సరే అప్పుడప్పుడు తన వైపు చూడండి, ఇలా హాయ్ చెప్పండి. సో దట్ వాళ్ళు కూడా గేమ్స్ అనో లేకపోతే ఫెస్ట్లనో లేకపోతే కాంపిటీషన్స్ అనో ఇలాంటివన్నీ అవుతుంటాయి. వాటిలో వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. అలా పార్టిసిపేట్ చేసి మీరు కానీ అందులో నెక్స్ట్ లెవెల్ అని ప్రూవ్ చేసుకుంటే ప్రతి టాలెంటే ఉందిరా. ఒకటి చెప్ప పార్టిసిపేట్ చేయమంటున్నాడు. డాన్స్ చేస్తా. ఫ్లాష్ బ్యాక్. డీజేలు పెడితే కింద వచ్చి పిచ్చికి ఎగరడం ఎగరడం కాదు డాన్స్ అంటే. స్టేజ్ పైకి వెళ్ళి ఎగరడం. స్టేజ్ మీద ఎవరు చూస్తారు? కింద అయితే కొంచెం. బట్ మీకు ఆ ధైర్యం ఉంటే మాత్రం మన ఫ్యాషన్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధైర్యం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అలా అని చెప్పి నేను ఈ ట్రిక్స్ అన్ని చేశాను, ఆ అమ్మాయి నన్ను అప్రోచ్ అవ్వలేదు ఏంటిదని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెట్టుకోకండి. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా కూడా బాధపడతారు అనమాట. జస్ట్ బీ ఓపెన్. ఓకే, రిజెక్ట్ చేసినా పర్లేదు, ఆ అమ్మాయి అసలు రానియండి అన్నట్టు ఓపెన్ గా ఉండాలి. నువ్వు ప్రయత్నాలు మాత్రం అందరితో చేసుకోవాలి. ప్రయత్నాలు ఓకే, పెద్దగా సీరియస్ గా తీసుకోకండి. ఎందుకంటే ఆ అమ్మాయి గురించి మీకు తెలియదు, మీ గురించి ఆ అమ్మాయికి తెలియదు. ఇప్పుడు దాకా మనం అబ్బాయిలు చెప్పేది చూస్తున్నాం. ఒక అమ్మాయి చెప్తే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది మనకు. అసలు అమ్మాయిలు ఇది పెట్టు, ఇదేదో బాగుండేది. ఫ్లాట్ ఇక్కడే ఎక్కడ ఏ ఊర్లో సార్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను చాలా బాగానే ఉన్నామండి. ఇంకా బీపీ షుగర్ అట్లాగే కామెంట్ చేస్తూ ఉండండి. సో స్పెషల్ గా ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. ఎందుకంటే అబ్బాయిలు అండ్ మీ అందరికి యూస్ఫుల్ గా ఉండాలనే కదా నేను ఇలాంటి వీడియోస్ అన్ని షేర్ చేస్తున్నాను. షేర్ చేస్తున్నాను వీడియోస్. నేను విన్నాను, ఈ రోజు నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇస్తూనే ఓపెన్ గా మాట్లాడే అబ్బాయిల్ని బాగా ఇష్టపడుతున్నారు. ఓపెన్ గా మాట్లాడు. మీరు రాంగ్ మాట్లాడుతున్నారా, రైట్ మాట్లాడుతున్నారా? మన అన్నయ్యింది ఇప్పుడు ఓపెన్ బాడీ లాంగ్వేజ్ పెట్టుకోవాలి. అక్క ఏం చెప్తాను, ఓపెన్ గా మాట్లాడాలి. మనం ఏది లోపల దాచుకోకూడదు, మొఖానే చెప్పేయాలా. నాకు అదే ఇష్టమే. ఈ బొంగులో మర్యాదలు తొక్కలో ఫార్మాలిటీస్. రారా పోరా వసే గిసి అంటే ఎంత ఫ్రీగా ఉంటాం మనం. అంతే రావే. మొక్కనే చెప్పారు కొడతారు బ్రో. మొక్కనే చెప్పారు అంటే. A few moments later. ఎలాంటి విషయాల్లో అయినా కూడా హానెస్ట్ గా ఉండే అబ్బాయి Honesty ఉండాలి. ఒక అమ్మాయి ఇష్టపడుతుంది. కాదు ఇప్పుడు బాలేవని తిడతావు నువ్వు, నువ్వు బాలేవు అంటావు నువ్వు. అనిన తర్వాత ఇప్పుడు ఫీల్ అయినా ఇంటికి వెళ్ళి
నువ్వు బాగాలేకపోయినా మా ఊడు నాకు బాగాలేదని చెప్పాడు, ఇంత హానెస్ట్ గా చెప్పాడు నాకు. ఓ నాకు మా ఊడు కావాలి పరిగెత్తుకొని వస్తుంది. నాకు ఇవన్నీ ఇదంతా సోదిలో ఉంది, డైరెక్ట్ వెళ్ళిపోతాం, చేతపడి చేస్తాం మనం, సరిపోతుంది. అవుట్ చేతపడి కాదు, దాన్ని ఏదో అంటారు స్త్రీ వశీకరణ. శ్రీ మాత్రే నమః, శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః. శ్రీ నమస్కారం అండి. చాలా ఇలా మీరు ఒక తెల్ల పేపర్ తీసుకోండి. ఈ తెల్ల పేపర్ తీసుకున్న తర్వాత ఇక్కడ క్లియర్గా చూసుకోండి ఒకసారి నెంబర్స్, ఎందుకంటే 1కి 2 సార్లు చూడండి, మాకు ఫోన్ చేసి అడగవద్దు. ఇది మీకు రాసి పెట్టుకో. ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఇది తెల్ల పేపర్ తీసుకో, అంటే చిన్న పేపర్ గా తీసుకోండి. అంటే ఇంత పెద్ద పేపర్ చూపిస్తున్నాను చూసుకోకండి, మీకు అర్థం అవడానికి నేను చెప్పాను. కాస్త చిన్న పేపర్ లో రాసుకోండి. దాన్ని చెప్పాలి కదా, దానికి కూడా నలిపేసి ఆవు నెయ్యితో దీపారాధన పెట్టేసి మీ ఇష్టపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఇష్టపడుతున్న వారు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వారు ఏ దిశలో ఉంటారో అంటే ఏ దిక్కులో ఉంటారో వారికి వెళ్ళి చూసుకుంటూ ఆ అమ్మాయి రావాలి. అంటే ఒక 10 నుంచి 15 మినిట్స్, 10 మినిట్స్, 5 మినిట్స్ మీకు ఎంత ఓపిక ఉంటే అంత మనస్ఫూర్తిగా ఇది ఈ ఆహుతి అయిన దాకా, అంటే దీపారాధన వెలిగిన దాకా మీరు చేసుకోగలుగుతున్న దగ్గర పెట్టి పూజ. స్వామి గారు చెప్పినట్టు దీంట్లో నెంబర్స్ కావాల్సిన వాళ్ళ పేరు రాసి పెట్టాను. దీన్ని మెల్లగా మళ్ళీ ఇచ్చి మనం వెళ్ళి పూజ చేద్దాం. దీన్ని ఇలా మళ్ళించుకొని దీంట్లో దూరితో పట్టు పెట్టి లైటర్ ఎందుకు ఉంది దగ్గర? డైరెక్షన్ కరెక్టే కదా? మనసులో తలుచుకోండి, అమ్మాయి పేరు తలుచుకోసండి. ఎవరు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. దీని యొక్క రిజల్ట్ మీకు 100% ఉంటుంది. అంటే ఎలా రాకపోతే మళ్ళీ 11 సార్లు 11 రోజులు చేసుకోండి. మీ భగవాన్ గడు ఒక 420. ఈ పేపర్ని దూదితో, అంటే చిన్న ఇలా అంటారండి, ఇలా అంటారండి. అంటే You cheater! హరాంజాదే! ఏ పాపం తెలియని మమ్మల్ని ఇంత మోసం చేసి పని చేయకపోతే మళ్ళీ చేసుకుంటే ఎన్ని రోజులు చేసుకుంటా ఉంటాం? సంవత్సరాలు చేయాలి అట్లా. అది చేయలేక తెచ్చుకుందా? అంత ఫేక్ రా. అది ఫేక్ ఫేక్. ఇట్లయితే మా గర్ల్ ఫ్రెండ్స్ వచ్చినట్టే, ప్రతి ఒక్కరు ఇట్లా చెప్తున్నారు. ఏదో మీలో వాళ్ళు ఎవరన్నా చూసి మీరే రావాల్సిందే. ఇదే అయ్యే పనుల్లా కనిపించదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. కొంచెం అట్లా చూడండి భయ్య మాకు. ఆ పాటలు ఇంతసేపు చూశారు, మీరు వచ్చారంటే మేము సెట్ చేసుకుంటాం. సో ఈ వీడియోకి ఇంతే. ఇంకా మనకి ప్రాసెస్ అంతా మనం ప్రాసెస్ చూసే ఓపిక అయితే మాకు లేదు. సబ్స్క్రైబ్ టు హట్కే బాయ్స్. ప్లీజ్ సబరకరాయ్ సరక whatever